హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు లాంగ్ ఫ్రాక్‌కి హ్యాండ్స్ ఎలాగా జాయిన్ చేయాలనేది చూపిస్తానండి. రెడీమేడ్ హ్యాండ్స్‌కి. రెడీమేడ్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. దీన్ని అంబ్రెల్లా హ్యాండ్స్‌గా 2 లేయర్స్ అంబ్రెల్లా హ్యాండ్స్‌గా నేనైతే కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మిడిల్‌లోకి అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ అయితే 4 ఇంచెస్‌కి అయితే నేను ఫస్ట్ లేయర్ అయితే తీసుకుంటున్నానండి. మిగిలిన 3 ఇంచెస్ అయితే నేను సెకండ్ లేయర్స్కి అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఫోల్డింగ్ మన వైపుకి ఉంచుకుని మిడిల్లో కట్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా ఓపెన్ సైడ్ అయితే ఇలా క్రాస్గా తీసుకోవాలండి. అంబ్రెల్లా హ్యాండ్కి అది నార్మల్ హ్యాండ్ అయినా మనం అంబ్రెల్లా హ్యాండ్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను మిడిల్లోకి తీసాను కదా, ఫోల్డింగ్ నా వైపు ఉంది. అక్కడి నుంచి పైకి అయితే ఇలాగా క్రాస్గా అయితే నేను కటింగ్ అయితే చేశానండి. మధ్యలో ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. మనం నార్మల్ హ్యాండ్ కూడా ఈ విధంగా అంబ్రెల్లా హ్యాండ్ లాగా అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు. నేను ఇది 1 లేయర్ అయినా కానీ 2 లేయర్స్ లాగా నేను అంబ్రెల్లా హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేశానండి. ఇప్పుడు దీనికి పెద్ద లేయర్ ఉంది కదా, 7 ఇంచెస్లో నేను 4 ఇంచెస్ తీసుకున్న లేయర్ ఇది. దానిపైన 3 ఇంచెస్ తీసుకున్న లేయరు మిడిల్లో టక్ పెట్టుకుని ఒకదానిపైన ఒకటైతే పెట్టుకుని మనం ముందుగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇది రెడీమేడ్ డ్రెస్ అండి. రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ స్టిచ్ చేయకుండా విడిగా ఇచ్చేస్తాడు కదా, విడిగా ఇచ్చేసినప్పుడు మనకు నచ్చినట్లుగా నార్మల్ హ్యాండ్లో అయినా కుట్టుకోవచ్చు, లేదంటే ఇలా 2 లేయర్స్ కింద అంబ్రెల్లా హ్యాండ్ అయినా పెట్టవచ్చు. చిన్నపిల్లలకి ఇలాగ అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే బాగుంటాయండి. ఇది జిగ్జాగ్ చేసుకుంటే కర్లింగ్స్ అనేవి తిరుగుతాయి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను క్రాస్గా ఎలా కట్ చేశాను అనేది. ఇదిగోండి, ఈ విధంగా మనం పైకి ఫోల్డింగ్ సైడ్ కాకుండా ఓపెన్ సైడ్కి ఇలా పైకి తీసుకుంటే మనకి క్రాస్ ఎక్కువ వస్తుంది. క్రాస్ వల్ల కర్లింగ్స్ అనేవి తిరుగుతాయి జిగ్జాగ్ చేసినప్పుడు. ఈ 2 లేయర్స్ కింద మనం హ్యాండ్కి అయితే జాయిన్ చేసుకోవచ్చు. పెద్ద లేయర్ మీద మనం ఈ చిన్న లేయర్ అయితే పెట్టేసి దీన్ని జాయిన్ చేద్దామండి. ఇదిగోండి, నేను నా మిషన్కి వాడే నీడిల్స్ అయితే ఈ నీడిల్స్ అయితే వాడతానండి. నీడిల్ అయితే ఇందాక ఇరిగిపోయింది అన్నాను కదా, ఇంకొక డ్రెస్ కుట్టినప్పుడు. నేను 16 నెంబర్ అయితే ఆర్గాను నీడిల్స్ అండి. ఇవి ఆర్గాన్ అయితే మంచి కంపెనీ. ఇందులో మనం ఇలా సిల్క్ క్లాత్లకి అది వాడాలనుకుంటే 16 నెంబర్ వాడుకోవాలండి. అది కొంచెం దళసరి క్లాత్లకి అయితే 18 నెంబర్ తీసుకోవాలి. మనం నార్మల్ బట్టలకి ఏదైనా సరే మనం 16 అయితే సరిపోతుందండి నెంబరు. ఈ విధంగా మనకి ఇది పెద్ద మిషన్కి అయితే రౌండ్ సూది ఉంటుంది, చిన్న మిషన్కి అయితే పలక సూది అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ నట్ అయితే మనం లూజ్ చేసుకుని నీడిల్ని పెట్టినప్పుడు మన గోరు ఫింగర్కు ఉంటుంది కదండి, అది కరెక్ట్గా మనకి ఎడం చేతి వైపున కరెక్ట్గా ఉందా లేదా అనేది హోలు తెలియజేస్తుంది. గోరుతో ఇలా గీరినప్పుడు మనకి కరెక్ట్గా అక్కడ మనకు ఒక ఘాటు అనేది ఉంటుంది. ఆ ఘాటు మనం వేపుకుంటే కరెక్ట్గా ఉన్నట్టండి. నీడిలు మనకి దారం ఎక్కించే వైపు ఇలాగా ఒక ఘాట్ అనేది తగులుతుంది. దాన్ని మనం గోరుతో ఎలా అంటే తెలుస్తుంది. ఈ అంబ్రెల్లా హ్యాండ్ ఎలా కట్ చేశాను అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా 7 ఇంచెస్ అయితే మనకి హ్యాండ్ ఉంది. దాంట్లోకి నేను మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అయితే పెట్టుకుని ఇంకొంచెం కిందకి మార్కింగ్ పెట్టుకున్నానండి. ఫస్ట్ లేయర్ పెద్దగా ఉండాలి కదా, అదేవిధంగా ఈ విధంగా అయితే మిడిల్లోకి కట్ చేసేసాను. క్రాస్గా ఇలా పైకి తీసానండి. ఫోల్డింగ్ నా వైపుకి ఉంది కదా, ఇది కూడా ఇంకొక హ్యాండ్ కూడా అంతే అండి. మీకు పేపర్ మీద అయితే ఈజీగా అర్థమవుతుందని చూపిస్తాను. పైన అయితే ఆర్మ్ రౌండ్ అయితే కట్ చేసుకోవాలండి. ఫస్ట్ దానికైతే ఆర్మ్ రౌండ్ ఉంది కాబట్టి పర్వాలేదు. ఆర్మ్ రౌండ్ కట్ చేసిన తర్వాత ఇదిగోండి, ఈ విధంగా క్రాస్గా పైకి తీసేస్తే అంబ్రెల్లా హ్యాండ్ అనేది ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. నేను ఆల్రెడీ ఒక ఫ్రాక్ అయితే సింగిల్ లేయర్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను. ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే డబల్ లేయర్ అయితే మీకు చూపిస్తున్నాను. చిన్నగా వచ్చినా పర్వాలేదు, డబల్ లేయర్ వేయండి అంటే అంబ్రెల్లా హ్యాండ్స్ ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రిక్స్ అండ్ టిప్స్తో నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా అయితే మనం ఎన్ని లేయర్స్ కట్ చేసినా ఫస్ట్ జాయింట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా జాయింట్ చేస్తే మనకి ఇది అంబ్రెల్లా హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇందాక బీడ్స్ ఇంకొక ఫ్రాక్ కుట్టినప్పుడు బీడ్స్ అయితే అడ్డుపడి నీళ్ళు అయితే ఇరిగిపోయింది. ఇందులో కొంచెం డస్ట్ కూడా ఉన్నట్టుందండి. ఒకసారి అయితే నేను క్లీన్ చేసేస్తాను. ఇలా నట్లు అయితే మిషన్కి అయితే నట్లు ఉంటాయి కదండి, ఆ 2 నట్లు ఇలా విప్పేసుకుని
ఇక్కడ మనకి సన్నని సూది మనకి లైనింగ్ కదలకుండా నీడిల్స్ పెట్టుకుంటాం కదండి, సూదులు పెట్టుకుంటాం కదా, అలాంటి నీడిల్తో ఈ ఇక్కడ పళ్ళ సెట్ దగ్గర చిన్న పిన్నుతో ఇలా లాగితే అందులో ఏ డస్ట్ ఉన్నా వచ్చేస్తుందండి. ఇదిగోండి చాలా డస్ట్ అయితే ఉంది. పూసలు సిప్స్లు ఇలాంటివి అడ్డుపడిపోతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కుట్టు పడట్లేదని చెప్పేసి నేను ఇప్పుడు మిషన్ జరగట్లేదని ఒకసారి ఇది క్లీన్ అయితే చేస్తున్నానండి. ఇలాగ సన్నని పిన్నుతో లాగితే మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ఇందులో ఆయిల్ అయితే చేయాలండి. మిషన్కి నాకు ఆయిల్ చేయడానికి కొంచెం ఖాళీ లేక చేయలేదు. పగలంతా నాకు కాన్వెంట్లో టీచర్గా వర్క్ చేస్తానండి. దానివల్ల నాకు ఈ నైట్ టైం అయితే వీడియో చేయడానికి కుదురుతుంది. అందుకని చెప్పేసి కొంచెం మిషన్ని శ్రద్ధ చేయడానికి కూడా కుదరట్లేదు. కొంచెం డస్ట్ ఏదన్నా ఉంటే ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని మళ్ళీ మనం పెట్టేసుకుని నట్లు బిగించేస్తే మనకి ఎప్పుడైనా మిషన్ మూవ్ అవ్వట్లేదు అనుకుంటే డస్ట్ అందులో ఉన్నట్టే మనం అర్థమయ్యి అది క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కుట్టే పీసులు దారపోగులు అన్నీ కూడా అందులో చిక్కడిపోయి ఉంటాయి. అటువంటప్పుడు పళ్ళ సెట్ మూవ్ అవ్వదండి. మనం ఇలాగ నట్లు విప్పి తీసుకుని ఒకసారి క్లీన్ చేసుకుని ఆయిల్ చేస్తే మనకి మిషన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నట్లన్నీ కూడా టైట్ చేసేసుకోవాలి. నట్లు టైట్ చేసుకుని దీన్ని విధంగా సెట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు 2 లేయర్స్ కూడా నేను జాయిన్ చేసి చూపిస్తాను. ఈ బీడ్స్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలండి. మిషన్ నీడిల్స్ విరిగిపోవడం, సెటర్లో ఉండిపోవడం, పిన్నులు అలా జరుగుతూ ఉంటుంది. మనం వాటిని స్టిచ్ పడే చోట ఎక్కడైతే అడ్డం వస్తున్నాయో అవి రిమూవ్ చేసుకుని స్టిచ్ చేయాలి. ఈ 2 లేయర్స్ నేను ఫస్ట్ లేయర్ కొంచెం పెద్దగా ఉంది కదండి, అది అడుగున పెట్టి స్మాల్ లేయర్ అయితే నేను పైన పెట్టి ఈ విధంగా 2 కలిపి జాయిన్ చేస్తున్నాను. మనం నార్మల్గా అయినా సరే కుట్టుకోవచ్చు. పిల్లలకైతే వాడిచ్చిన హ్యాండే మనం 2 లేయర్స్గా వేసుకోవచ్చు. అదే ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 3 లేయర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు పెద్ద పిల్లలకైతే సరిపోదు, కానీ చిన్నపిల్లలకి ఈ విధంగా అయితే మనం స్టిచ్ అయితే చేసుకోవచ్చండి. నార్మల్ హ్యాండ్ని ఇలా వేస్తే మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసి ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే అదే మనకి భుజం మీదకి వస్తుంది కాబట్టి. సింపుల్గా చూడండి, 2 లేయర్స్ చాలా చిన్నగా వచ్చినాయి. ఇంకొక లేయర్ కూడా ఇదిగోండి మిడిల్లోకి టక్ పెట్టుకున్నాం కదా, ఆ టక్ పెట్టిన దగ్గర కరెక్ట్గా ఇంకొక లేయర్ కూడా అక్కడికే మిడిల్ వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి పైకి ఒకటి కిందకి రాకూడదు కదా, మిడిల్ నుంచే స్టిచ్ అయితే చేయాలండి. ఈ విధంగా 2 లేయర్స్ మనం జాయిన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. రెడీమేడ్ డ్రెస్సులకి వాళ్ళ హ్యాండ్స్ అయితే జాయిన్ చేయకుండా ఇస్తారండి, లోపల వైపుని పెట్టేసి ఇస్తారు. అటువంటప్పుడు మనకు నచ్చిన విధంగా ఫ్లై హ్యాండ్స్ అయినా బెల్ హ్యాండ్స్ అయినా మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను అయితే 2 హ్యాండ్స్ కూడా నేను దానికి జాయిన్ చేస్తానండి. మనం ముందు హ్యాండ్స్ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత జిగ్జాగ్ చేసిన తర్వాత మనకి బాడీ పార్ట్కి అయితే ఆర్మ్ రౌండ్కి జాయిన్ చేసుకోవాలి. మనం ఇలాగా జాయిన్ చేసుకోకుండా హ్యాండ్కే జాయిన్ చేయాలంటే అవ్వదండి. ముందుగా మనం ఎన్ని లేయర్స్ ఉన్నా ఫస్ట్ జాయిన్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర పెట్టుకుని జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చాలా వీడియోస్ షార్ట్లు అప్లోడ్ చేస్తున్నానండి. షార్ట్లు చూడండి ఫ్రెండ్స్. నేను లాంగ్ వీడియోలో ఏదైతే పెడుతున్నానో అది చాలా సింపుల్గా మీకు షార్ట్లో కూడా చూపిస్తున్నాను. షార్ట్లో చూపించినవన్నీ కూడా లాంగ్ వీడియోస్లో అయితే ఉంటాయి. లాంగ్ వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. ఈ విధంగా జాయిన్ చేసాం కదండి, ఇది మిడిల్లో మనం టక్ పెట్టుకుని బాడీకి ఎలా జాయిన్ చేయాలనేది అయితే నేను చూపిస్తానండి. ఇది నేను జిగ్జాగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి కలిపేసి కుట్టుంటుంది కదా, అది విప్పేసుకోవాలండి. కొంచెం విప్పేసిన తర్వాత జాయిన్ చేసుకోవాలి. విప్పిన తర్వాత మిడిల్ ఎక్కడ ఉందో చూసుకుని ఉల్టా సైడు ఎటు ఉందో చూసుకుని రైట్ సైడ్ అయితే మనం పెట్టుకుని దీనికి షోల్డర్ దగ్గర అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ ఆల్రెడీ డ్రెస్సులకి గోటు వేసేసి వస్తుంది కాబట్టి ఆ లోపల సైడ్ మాత్రమే పెట్టాలండి హ్యాండ్ అనేది. ఇదిగోండి లోపల సైడ్కి పెట్టి షోల్డర్ అనేది పైకి పెట్టి కుట్టాలి. గోటు ఉంటుంది కదా, దీన్ని రౌండ్గా తిప్పుకుంటూ ఆర్మ్ రౌండ్ వరకు కూడా జాయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్.
ఈ విధంగా మనం హ్యాండ్ మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. రెండో వైపున తిప్పేటప్పుడు మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వస్తుంది, దాన్ని రివర్స్ చేసుకుని ఈ విధంగా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలండి. అలా చేయడం వల్ల మనకి కరెక్ట్గా బెల్ అనేది షోల్డర్ దగ్గర వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. 2 స్టిచ్చెస్ అయితే దీనికి వేసుకోవాలి. హ్యాండ్ కదా, మనకి ఊడిపోకుండా ఉండాలంటే 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అంబ్రెల్లా హ్యాండ్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా క్యూట్గా వచ్చింది. 2 లేయర్స్ చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, 2 లేయర్స్ అని మనం ఆ విధంగా కట్ చేసి కుట్టుకోవచ్చు. ఇంకొక హ్యాండ్కి కూడా నేను జాయిన్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా మనకి రెడీమేడ్ డ్రెస్సులకి హ్యాండ్స్ వేసుకోవాలంటే ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, కుట్టిన తర్వాత 2 లేయర్స్ చాలా నీట్గా అయితే వచ్చినాయి. చాలా బాగుందండి ఫ్రాక్కి. డబుల్ లేయర్స్ హ్యాండ్స్ అయితే చాలా లుక్ బాగా వచ్చింది. ఈ విధంగా అయితే మనకి డ్రెస్ కంప్లీట్ అయిందండి. మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలంటే ఈ విధంగా జాయిన్ చేసి దీనికి ఇప్పుడు బాడీకి ఒక కుట్టు అయితే లాగేసుకోవాలి. మనం ముందుగా విప్పేసాం కదండి, మనం బాడీ లూజ్ని బట్టి సైడ్ అమ్మట ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. బీడ్స్ అవి ఏమి లేకుండా చూసుకుంటూ మనం జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా 2 కుట్లు వేసుకుంటే ఇంకా ఊడిపోకుండా ఉంటాయి. హ్యాండ్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా బాడీ నుంచి కింద వరకు కూడా ఇలా 2 కుట్లు అయితే వేసేయాలి. 2 వైపులు కూడా మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయాలండి. మన నార్మల్ హ్యాండ్స్ అయినా సరే ఇదే విధంగా కొంచెం చంక దగ్గర విప్పేసుకుని అప్పుడు కుట్టుకోవాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఆ రౌండ్ అలా ఉంచేసి కుట్టేయాలనుకుంటే రాదు, నీట్గా రాదండి. ఈ విధంగా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఈ బీడ్స్ అడ్డు రావడం వల్ల దారం వస్తామాట తెగిపోతుందండి. ఈ విధంగా 2 కుట్లు అయితే మనం వేసుకుంటే ఇంకా డ్రెస్ కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి. చాలా నీట్గా వచ్చినాయి కదండి. చిన్న హ్యాండ్సే బాగుంటాయి వీటికి. అంబ్రెల్లా 2 లేయర్స్ కాబట్టి అంత స్మాల్గా ఉన్నా కానీ మనకి బటర్ఫ్లైలా పైకి లేస్తాయండి ఇవి. మన కర్లింగ్స్ తిరుగుతాయి, ఎందుకంటే జిగ్జాగ్ చేసాం కదా, వేసుకున్నప్పుడు బాగుంటాయి. ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ నేను కుట్టిన నార్మల్ హ్యాండ్స్, అంబ్రెల్లా హ్యాండ్స్ లాగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రక్షిత టైలరింగ్ ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.